ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలోని సామర్లకోట ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు యోగా డే సందర్భంగా పిల్లలకు ఉదయాన్నే టిఫిను ఉప్మా పెడితే ఆ ఉప్మా నీళ్ళ నీళ్ళగా మనం సాంబార్ అన్నం ఎలా ఉంటుందో అలాంటిది అని పెట్టడం జరిగిందంట. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం తీసుకుంటే మధ్యాహ్నం భోజనం వచ్చేసి ఆ భోజనం అనేది వాసన వస్తూ అక్కడక్కడ పురుగులు కూడా ఉండడం జరిగిందంట. ఈ విషయం తెలుసుకున్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు, పాఠశాల విద్యా కమిటీ మెంబర్లు, మానవ హక్కుల కమిషన్ సభ్యులు వచ్చి పరిశీలించగా పిల్లలు చెప్పిన దానికంటే ఇంకా ఘోరమైన పరిస్థితి అక్కడ ఉందంట. ఆ ఘోరమైన పరిస్థితి ఈ ఒక్కరోజే ఉంది అంటే అదేం కాదు, ప్రతిరోజు అలానే ఉంటుందంట. సహజంగా ఈ పాఠశాలకు ఒక ఏజెన్సీ ద్వారా ఆహారం సరఫరా అవుతుందంట. సరే, ఆ ఏజెన్సీ వాళ్ళు ఎవరు ఏందని పక్కన పెడితే పిల్లలకు ఇలాంటి ఆహారాన్ని పెడతా ఉంటే, వాళ్ళు సరఫరా చేస్తుంటే స్కూల్లో ఉన్నటువంటి సిబ్బంది కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఏం చేస్తున్నట్టు? పిల్లలకు పెట్టే ఆహారము మంచిగా వాళ్ళు మనస్ఫూర్తిగా ఇష్టంగా తినే విధంగా పెట్టాలి. అలాంటిది కండ్లకు పురుగులు కనపడేటట్టుగా నీళ్ళ నీళ్ళగా వాసన వస్తుంటే పిల్లలు ఎలా తింటారు? అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులు ఒక ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు, అసలు ఆ అన్నం చూస్తే వాసన వస్తుంది, కుళ్ళిన వాసన వస్తుంది, పురుగులు ఉన్నాయి, కుక్కలు కూడా తినవు ఈ ఆహారాన్ని ఆయన అనడం జరిగింది. మరి రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం గారు పిఠాపురంలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో మిగతా స్కూళ్ళ పరిస్థితి ఏంది? మరి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. గొప్పలు చాలా చాలా గొప్పలు చెప్తారు. మొన్న పాఠశాలలు పునఃప్రారంభమైన జూన్ 12వ తేదీన ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే పిల్లలకు కావాల్సిన అన్ని వసతులు సమకూర్చుతున్నాం, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెస్తున్నాం. ఇంతకుముందు గతంలో ఎన్నడూ కూడా స్కూళ్ళు ఓపెన్ అయ్యే టయానికి అన్ని పిల్లలకు కావాల్సినటువంటివి అన్నీ కూడా సమకూర్చిన ఏకైక ప్రభుత్వం మాది అంటూ ఈ రోజు నుంచి పిల్లలకు సన్న బియ్యము, నాణ్యమైన బియ్యముతో అన్నం వండి పెడుతున్నాము అన్నాడు. ఆయన అన్నమాట ఎప్పుడు? మామూలు సహజంగా అన్నం ఎప్పుడు పెడతారు? 12 నుంచి 1 గంట మధ్యలో ప్రభుత్వ స్కూల్లో పెడతారు. కానీ ఉదయాన్నే లోకేష్ గారు 9 గంటలకు, ఆ రోజు జూన్ 12వ తేదీన 9 గంటలకే మేము నాణ్యమైన సన్నని బియ్యంతో పిల్లలకు అన్నం పెట్టినాము అన్నాడు. అంటే 9 గంటలకి పెట్టేసిందంట. ఎంత ప్రచారం, ఎంత అబద్ధాలు! మీడియా ఉంది కదా, ప్రభుత్వం మనది కదా, ఏం చెప్తున్నా నమ్ముతారనేటువంటి ఒక భ్రమల్లో ఇలాంటి బూటక మాటలు. కానీ చూస్తే ఏం జరుగుతుంది? అలాంటి భోజనం ఎవరైనా పెడతారా పిల్లలకు? అలాంటి టిఫిన్ ఎవరైనా పెడతారా పిల్లలకు? ఏం చేస్తుండ్రయ్యా మీరు? ఊరికే మాటలు చెప్తేనే మంచి ప్రభుత్వాలు అయిపోవు. అది పిల్లల భవిష్యత్తుకు సంబంధించి పిల్లలు మానసికంగా ఉండాలంటే మంచి బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకోవాలంటే వాళ్ళు చూడడానికి కన్నులకు బాగా కనపడాలి. అలాంటిది ఇలాంటి పరిస్థితికి తెచ్చిందే కనీసం సంవత్సరం రోజుల్లోనే. ఇది కేవలం ఒక సామర్లకోటలో ఉండే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన విషయమే కాదు, ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి రాష్ట్రంలో. కాకంటే అవన్నీ బయటికి రావడానికి కొంత టైం పడుతుంది, వస్తాయి, రాకుండా ఆడికి పోవు. ఇప్పుడు అయింది సంవత్సరమే కదా. ఎంత దుర్మార్గం అండి! అసలు స్కూళ్ళల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఈ మధ్యాహ్న భోజనానికి సంబంధించింది కానీ మిగతా వాటికి సంబంధించి కానీ మానిటరింగ్ అనేది ఏం లేదా? ఎట్లా ఏం జరుగుతుండే అని దాన్ని ఎవరైనా పర్యవేక్షించే వాళ్ళు లేరా? చాలామంది అధికారులు ఉంటారు కదా, స్కూల్కు సంబంధించి హెడ్ మాస్టర్ తర్వాత విద్యాశాఖ అధికారులు చాలామంది ఉంటారు కదా. ఇంత నీచమా? మళ్ళీ పెద్ద పెద్ద మాటలు గొప్పలు చెప్తారు. ప్రభుత్వ స్కూళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా కార్పొరేట్ స్కూళ్ళకు, ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా పిల్లల మానసిక స్థితి బాగుండాలని వాళ్ళకు ఆహారం యొక్క మెన్యూలు ఎన్నో మార్పులు చేసి పిల్లలు ఇష్టంగా తినే విధంగా ఒక విప్లవాత్మకమైన మార్పులు తెస్తే
ఈ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామన్నాడు. ఏం చేస్తారు అబ్బాను చూసి చివరకు పిల్లలు అన్నం తినడానికి లేకుండా చేసేటువంటి మార్పులా? వీటిని మార్పులు అంటారా? చూసుకోండి ఒకసారి. మేమేదో అంటున్నామని కాదు, మరి ముఖ్యంగా అక్కడ ఇక్కడో కాదు, ఈ రాష్ట్రంలో ఏకైక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో మరి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అక్కడ చెప్తున్న దాన్ని బట్టి ఆ నియోజకవర్గంలో ఒక ఏజెన్సీ ఒక 10-12 స్కూళ్ళకు వాళ్ళే ఆహారాన్ని సరఫరా చేస్తున్నట్ట. ఆ స్కూళ్ళన్నీ ఒకసారి ఎంక్వైరీ చేయండి. వాళ్ళే సరఫరా చేస్తున్నప్పుడు అన్నింటికి ఆ రకమైనటువంటి ఫుడ్డే పోయి ఉంటుంది. చూసుకోండి, పిల్లోళ్ళకు జాగ్రత్తగా చూసుకోగలగాలి. పిల్లోళ్ళే కదా మన సమాజానికి భవిష్యత్తు అని పెద్ద పెద్ద మాటలు చెప్తాం. చూసుకోండి మరి, తప్పులు జరగకుండా.